ఇప్పుడు దళిత ముఖ్యమంత్రిని సీఎం చేస్తామని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది చేయకపోగా సరే ఒక దళితుడిని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్యేగానే ఉండిపోయారు రాజయ్య గారు. అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు పార్టీలో కొనసాగుతూ ఈ మధ్య కాలంలో అసెంబ్లీ ఎలక్షన్ లో టికెట్ కూడా ఇవ్వమని చెప్పి ముందుగా చెప్పారు సతీంపేట. అది రాజయ్య గారు పాపం ఆ యొక్క దళిత ట్రంప్ కార్డును పెట్టుకుని పాపం వారిని మోసం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినట్టు ఇచ్చి మళ్లీ జీర్ణించుకోలేక అంటే స్వయంగా ఎవరు డిసిషన్ తీసుకోలేదు పాపం బీఆర్ఎస్ నాయకులు. ఎవరున్నా కూడా ఒకటే దురపాలన తప్ప గడిల పాలన తప్ప అక్కడ ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. కాంగ్రెస్ లో అలా కాదు. ఇప్పుడు ఒక టీం సభ్యులు చాలా సీనియర్ నాయకులు అందరూ భట్టి గారు, ఉత్తమ్ గారు, తర్వాత కోమటిరెడ్డి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. అందరూ వాళ్ళంతా తీసుకునే ఒక సమిష్టిగా ఈ యొక్క తెలంగాణలో ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తప్ప ప్రజల పాలన అనేది నిరూపిస్తున్నారు. ప్రమాణం చేసిన రోజే చెప్పండి మా సీఎం గారు ఆ యొక్క గడిలు పలకొడతామన్నారు, ఇనుప కంచెను తొలగించింది, అది ప్రజాభవన్ గా మార్చినారు. అది చూస్తున్నారు, అందరు ప్రజలు చూస్తున్నారు. 1000 మంది అక్కడికి వెళ్తున్నారు. ఎన్నో బాధ అవుతుంది. ఇన్ని రోజులు 9.5 ఏళ్ళు వాళ్ళు పడ్డ కష్టాలు ఇప్పుడు ప్రజలకు చాలా తేట తెల్లలాగా అయిపోతుంది.